సంతస్తురాలైన నల్లా శివమ్మ గారి యొక్క సంవత్సరిక దినమున వాళ్ళ కుమారుడైన నల్లా పెంటయ్య గారు వాళ్ళ కుటుంబందరూ కూడా అష్ట ఐశ్వర్యం కలిగి ఆచరణ తారాంతంగా వర్తిల్లాలని కొత్త వస్త్రము ఒకటే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఏ వాడు నేను ఎట్లా నా బాధ నా భగవంతుడు గాకలకెళ్తా అది పని పోయి చెప్తా పని పోయి చెప్తా కొత్త వస్త్రములు రమ్మని నన్ను తిప్పల నీ నోటుకొచ్చిన దుఃఖులు మాట్లాడుతున్నావు. కట్టుకున్నటువంటి భర్తను ఎటువంటి వారైనా గౌరవించక
మర్యాదగా రంకెలేసుకుంటూ నోరుకొచ్చిన దుర్సు మాటలు మాట్లాడుతున్నావు. నీ ఆ వస్త్రం అన్నా నమ్మింది ఆరేనా అర్థమన్నా వాడతావన్నా లంజ కొడతానన్నా ముడ మీద అంటానన్నా ముఖ మీద అంటానన్నా ఒకసారి వస్తానా కన్నెలన్నా ఏమన్నా అన్ననా లంజ కొడతానన్నా లంజ కొడతానన్నా ఏమన్నా అన్న నన్ను బల్లాలు చేస్తుంది నేను ఏ అల్లాలి సంసారం పాడేమో నా బాధ భగవంతుడికి ఎరక నా శివ శంకరునికి ఎరక నా బాధ భగవంతుడికి ఎరక నా శివ శంకరునికి ఎరక దేవుడా ఈ ఊళ్ళో పట్టుకోరగలకి ఎరక నా బాధ నా శివ దేవి జ్యేష్ఠురాలా నీత నికృష్టురాలా అష్టదారిద్రవురా అష్టదారిద్రుడవు కొత్త వస్త్రములు తెస్తేనేమో దారిద్రం అంటే నువ్వు ఎంత అయితే అవుతుంది సంసారం పాడు కొత్త వస్త్రములు తెస్తేనేమో మంచోడు ఒకటే సినిమా లేకపోతే వాడవాడు చీర కట్టుకున్నాను మళ్ళీ చీర మార్చుకున్నాను నాకు చీర లేదు రైక లేదు చిరిగిపోయిన రైకే నేను తెస్తూనే ఉంటాను, కట్టుకుంటూనే ఉంటది, మొత్తుకుంటూనే ఉంటది. చేతగాక ఆకిలి ఉంటే ఆకిలి ఊడ్చి కసుపు నన్ను ఎత్తిపోయామంటుంది. ఏడ నెగలనిస్తున్నాయి వస్తాడయ్యా ఇప్పుడు వస్తలేరా అమ్మ మొగోళ్ళు ఆడ సాంస్కృతిక మొగోళ్ళు నీళ్ళు వస్తలేరు ఎత్తిన నెత్తిన వస్తుంది కసుపు న్యాయమవునా? ఎవరైనా ఈ ప్రపంచంలో హిందూ ధర్మం ప్రకారము భర్తను ఈ విధంగా చిత్రహింసలు పెట్టినా పతే దైవముగా భాషించే అటువంటి ఈ యొక్క హైందవ జాతిలో ఉన్నదా ఎక్కడనైనా? అందరు మొగలు ఎక్కడ అందరు కష్టాన్ని పోతారు కట్టలే చేస్తున్నారా వాడతా కట్టలే చేస్తున్నారా కట్టలేస్తే పెట్టాలి సంసారం ఆ పుట్టెడు పువ్వు పెట్టకున్నా లేదు, కానీ చిత్రహింసలు మాత్రం పెట్టకు సరి. నువ్వు చేసింది అంతా వలిగిపోయింది అయ్యా నువ్వు చేస్తే ఏ ఇల్లు మొత్తం నిన్నది ఎవరు కొట్టలేడు మామూలు పోతా శాలలోనే కొనుక్తారు ఈ ఊళ్ళో ఎవడు కొట్టారా ఏమైందమ్మా వాళ్ళకి ఏమైంది వాళ్ళు మొగలు ఇద్దరు మొగలు కష్టం చేసుకుంటారు తింటారు పంచురు ఒక్క నాడంటే చికెన్ తేరా తేడు కూర తేరా అంటే తేడు పోయమ్మలారా తెచ్చినటువంటి రూపము నువ్వే తీసుకుంటున్నావు, నా దగ్గర ఏమైందా? చికెన్ వారం 15 రోజులు చికెన్ లేదు మటన్ లేదు కూర లేదు కూర లేదు మీకు దిక్కలేరమ్మా వారం తెచ్చుకొని ఇంకా చూస్తుంది నా దరిద్రం పోతుంది మంచి అయితే నువ్వు పోతే ఓ దేవుడా శంకర పరమాత్మ మీకు అందరికి ఉన్నారు సంసారాలు చేస్తున్నారు కానీ నాకు కాయ లేదు పండు లేదు ఏది లేదు ఎట్టొచ్చినట్టునే ఉన్నా నన్ను ఊపుకోలేడు లేపుకోలేడు అట్టలేడు ఆటలేడు నువ్వేం చేస్తావు ఎట్లా
ఏ అయినా సరే ఇవాళ వచ్చింది నిన్ను మాత్రం ఉంటా నాకు వచ్చే దీంతో నేను చెప్పలేదు ఇందుకోరు నా సంఖ్యలేమో ఏమైంది అమ్మాలకు నా సంఖ్యలేమో ఏమైంది అమ్మాలకు అని కష్టం చేసుకోతారు కట్టలే కొట్టుకొస్తారు అని ఊరికి రాసి రంపాలు పెడుతున్నారు నా ఉసురు వస్తుంటాను నా ఉసురు వాళ్ళు ఎట్లా వస్తుంటాను వాడకట్టు ప్రజల తోడ నూడుగా నంబు వాడకట్టు ప్రజల తోడ నూడుగా ఆహా ఏడికైనా మంచి తరచు ఎగసి ఎగసి మాటలాడు వాడకట్టు ప్రజలతోట రూఢిగా చగడము చేసుకుంటూ ఎదురైన అమ్మతోటి అయ్యో ఓ పిల్ల నీ భర్తను అలా తిడుతున్నావు ఎందుకమ్మా అంటే వాళ్ళతోటి కయ్యం పెట్టుకుంటూ ఎవరైనా మందలిస్తే వాళ్ళను కూడా ఎదురు తిడుతూ ఇంత నోరు చేతికి పట్టి ఇంత గయ్యాలి దానివయ్యి భర్త లేకుండా ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా గౌరవం మర్యాద మాట లేకుండా మానవత్వం లేకుండా ఈ చిత్ర ఇంతలు పెట్టడం అవునా సతీ ఇది ఏనా ఇది అవునా ఇది అవునా చేసుకుంటాను కూడా పసలేదు ఓయమ్మలారా తెచ్చిన రూపమంతా తెచ్చేది ఆల్సమే చేతులకి వెళ్ళి గుంజుకుంటుంది నిలబడి నా దగ్గర ఏముంటాయి వచ్చిన రూపం వచ్చినట్టు తీసుకుంటుంది ఒక్కనాడింటికి ఒక్కనాడు కట్ల పోకపోతే బువ్వ పెట్టకపోతుంది నీరు పెట్టకపోతుంది ఇంట్లోకి రానియకపోతుంది చిత్ర హింసలు పెడుతుంది నా ఉసిరి ఎంతగానో వస్తుందో తీరు నా ఉసిరి ఎంతగానో వస్తుంటావురా నా సొంత లేరు తీసు అక్కజల్లాను నా ఉసిరి వస్తుంటావురా ఎంతగానో వస్తుంటావురా అయితే అయితే అప్పుడు ఆ యొక్క యశోదేవి అర్ధనారాయణను కొడుకుని కొడుతుంది
ఆ మహామంత్రుడు రాజు వచ్చి ఆ దశదేవుడు ఏమని అడుగుతున్నారు ఇప్పుడు రాజేంద్ర వీడు మాత్రం అష్టదరిద్రుడు ఈ మాత్రం దశదేవుడు తర్వాత దశదేవుడు అయ్యారు ఎవరయ్యా మీరు ఎవరయ్యా దశదేవుడే దశదేగా సూర్మార్గాలు వచ్చిరమ్మో సూర్మార్గాలు వచ్చాక కత్తికిచ్చిరా నీకు ఇంత అహంకారమా? ఏం అంటారో నా మొగడు నేను అనుకుంటా మస్తుగా నువ్వు అంతే ఓడవరా నువ్వు నా మొగడు నా సంసారం నా ఇల్లు నా కింద బాధ నా క్షమ నా బాధ గల కెరక ఆడల కెరక మొగళ్ళకి ఎగరక ఓ అబ్బా పెద్ద నుంచి ముద్దలు అంటారు నిన్న అనుకూలం చేస్తావు నీకు నీకు ఇంకే అమ్మా దశదేవి ఇంత అహంకారమే నీకు ఎవరికి నాకా దశదేవి